లాస్ట్ క్లైమాక్స్ చూసి జనాలు బిడ్డెత్తుకోవాలి. మొత్తం మీద జనాలు ఉండకూడదు అంటావు. ఎంతండి మరి ఏంటన్నా జనాలు స్కిట్ చూసి కింద పడి దొరికేయాలి, స్కిట్ చూసి బిడ్డెత్తుకోవాలి. ఎందుకన్నా స్కిట్ అంటే అందరూ మారుమంచి పొందేలాగా ఉండాలి. అది స్కిట్ అంటే. ఒరే తమ్ముడు, ఈ రోజుల్లో మనుషులు క్షమాపణ, ప్రేమ, శాంతి స్కిట్ వాళ్ళకి కావాల్సింది ఏకైకలో పక్కగొడలో. అంతేగాని స్కిట్లు ఎంత అర్థం ఉందో ఎవరు గ్రహించారా తమ్ముడు? ఆ మోసగాడు అలాగే అంటాడన్నా. నువ్వు చెప్పినట్టే చెయ్యి. నువ్వు మోసగాడు పేరు పెట్టుకున్న కాడ నుంచి ఇస్త్రీ ప్రజలు నడిపిస్తా, ప్రజలు నడిపిస్తా అంటుంటాడు. వాడు ఎవరు పట్టించుకోకు. కెమెరా తీసుకుని కింద నుంచి బంగారండి, బాగున్నారా? బాగున్నాను నాన్న. మనం స్కిట్ వేసామంటే పాపులు వారి తప్పులు తెలుసుకోవాలి, విశ్వాసులు వారి పొరపాట్లు దిద్దుకోవాలి, అన్ని దేవుడు తెలుసుకోవాలి. అది నిజమైన క్రిస్మస్. అలాగే తమ్మి చాలా ఇష్టం పదా బీరన్నా. క్రిస్మస్ టైంలో కూడా ఏంటన్నా, సర్లే పద వెళ్ళకపోతే షాప్ లో ఫీల్ అవుతాడు. బీరువాలో ఎన్ని చీరలు ఉన్నా ఒకదానికి జాకెట్ లేదు, ఒకదానికి లైనింగ్ లేదు. బీరువా నిండా చీరలు ఎన్నో ఉన్నాయి. పట్టు చీరలు ఉన్నాయి, పొడపట్లు ఉన్నాయి, కంచి పట్టులు ఉన్నాయి. ఎందుకు ఏ చీర కొడని పండుగ రాకుండా ఉన్నాయి. ఏంటో చీర ఉంటేనే పండుగ, కొత్త చీర లేకపోతే పండుగ లేనట్టు ఉంటుంది. వందనండి వసవి గారు, బాగున్నారా? ఏం చేస్తున్నారంటే? చీరలు వెతుక్కుంటున్నానమ్మా. మీ చీర చాలా బాగుందండి. ఏం బాగున్నానో ఏంటో, ఈ చీరలు కట్టుకుంటే అడ్డ చెప్పులు ముందు నిలబడగలమా? మన చీరలు చూసే గౌరవిస్తారు. సరే కానీ నా నగలు చూసారా? మానే చేయించుకున్నాను. డ్రెస్ వెళ్ళి అదే గుండబ్బాయి ఉంటాడు కదా, డబ్బులు ఊరికి రామంటాడు, ఆయన షాప్ లో కొన్నాను. అబ్బా చాలా బాగున్నారా? ఇంత పడ్డాను మోడల్ ఇచ్చాడు, డబ్బులు ఊరికి రామంటాడు కానీ బాగానే లాగాడు. ఇంత ఇవ్వలేదంటే ఇప్పుడు చీరలు కూడా వడ్డానం వచ్చి కొత్త చీరలు వచ్చాయి. ప్రత్యేకంగా వడ్డానం చేయించుకోనక్కర్లేదు, డైరెక్ట్ గా చీరతోనే వచ్చేస్తున్నాయి. అవునా? ఈసారి న్యూ మోడల్లో బంగారంతో ఎంతకన్నా చేయించుకోవాలి. మా క్రిస్మస్ లో మనమే అందంగా కనపడాలి. మొన్నండి వసరాణి గారు, గడ్డాని గారు. అన్నారండి, నా నగలు బాగున్నాయా? నా చీర చూసారా? మిమ్మల్ని మెరిసిపోతుంది. చీరలు నగలు ఎప్పుడైనా చూసుకోవచ్చు. వంటలు వండడానికి టైం సరిపోదుగా. డబ్బా నిండా పిండి వంటలు చేసుకోండి, తినండి. ఇవన్నీ ధరించుకోవాలంటే ఆరోగ్యం కావాలిగా. అందుకే మంచి మంచి వంటలు నేర్చుకోవాలి. క్రిస్మస్ కి వచ్చిన వారికి 1 గంట దాకా భోజనాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. చీరలు అంటేనే ఇష్టమక్క. ఏమో లేదు, నాకు నగలంటే చాలా ఇష్టం. అందరు బాగున్నారా? బాగున్నాను. ఏంటో అమ్మా, ఈ సంవత్సరం మార్కెట్ లో చీరలు ఏమీ బాగోలేదు. చాలా రేట్లు పెరిగిపోయాయి. అందుకే సీరియల్ బాగా చూడాలి. అందులో మోడల్ మోడల్ చీరలు ఉంటాయి. కార్తీక దీపం సీరియల్లో సౌందర్య గారి చీరలు చూసా ఎంత బాగున్నాయో. అందుకే చర్చి కూడా మానేసి సీరియల్ చూస్తాను. 7:30కు చర్చిలో ప్రార్థన మొదలైతే అదే టైంలో సీరియల్ స్టార్ట్ అవుతుంది. వాక్యం ఎప్పుడైనా వింటాను. సీరియల్ చూసి అందులో ఉన్న మోడల్ మోడల్ చీరలు కొనుక్కుంటాను. యూట్యూబ్ లో సావిడి గారు వంటలు చూడండి, చాలా బాగుంటాయి. అస్తమాను సీరియల్ యూట్యూబ్ చూస్తే మనల్ని ఎవరు చూస్తారు? ఎన్ని చీరలు కట్టుకున్నా వృధా. ముందు మంచి నగలు కొనుక్కోండి. లేదు లేదు, ముందు మంచి పిండి వంటలు చేయండి. అలా కాదు, మంచి చీరలు కట్టుకోండి. అప్పుడే అందరూ మనతో వస్తారు. అబ్బో శుభ్రంగా తోస్తుంది. వందనాలమ్మా, మీలాగా ఎంత మెరుగ్గా మెరిసిపోతున్నావో. అంత దేవుని చిత్రమేనండి. నాకు ఇంటి శుభ్రం చేసుకోవడమే సరిపోతుంది. క్రిస్మస్ వస్తుంది కదా, స్టీల్ సామాన్లు తోముకొని ఇల్లు తుప్పుకొని
వస్తుంది త్వరగా తినేద్దాం. వందనాలండి. వందనాలమ్మా, బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను మంచి చీరలు వెతుక్కుంటున్నానక్క. నా నలుగురికి వడ్డం సరిపోతుందో లేదో అని ఆలోచిస్తున్నానక్క. మా పాస్టర్ గారికి ఏం వంటలు చేద్దామని తింకు చేస్తూ ఉన్నాను అక్కడ. నువ్వు చెప్పుకొని ఏం వంటలు చేద్దాం? మీ ఇల్లు శుభ్రం చేసుకున్నారా అక్క? ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కానీ ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రియ చెల్లి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ధరించడం క్రిస్మస్, యేసయ్యను చూపించడం క్రిస్మస్. రోత పాత జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కోవాలి, అది క్రిస్మస్. 10 రకాల పిండి వంటలు వండుకోవడం కాదు ప్రియ చెల్లి. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, యేసుక్రీస్తు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించగలము. 100 పట్టు చీరలు కట్టుకుంటేనే క్రిస్మస్ అనుకోవద్దు ప్రియ సహోదరి. 10 కాసులు బంగారం ధరించుకుంటేనే క్రిస్మస్ కాదు. మనకు మొదటిగా రక్షణ వస్త్రం ఉందా?